హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. ఈ రోజు అయితే నా పుట్టినరోజు వచ్చేసి ఏప్రిల్ 11. అంటే ఈ రోజే. నేను మాత్రం రేపు మార్నింగ్ అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. మార్నింగ్ నుంచి అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యా ఫ్రెండ్స్. ఎందుకనంటే ఈ రోజు నా బర్త్డే. ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను, కేక్ తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఇంకా మా వారికి ఫోన్ చేస్తే కేక్ తెప్పించుకో అది ఇది అని చెప్పి మార్నింగ్ నుంచి చదువుతానే ఉన్నారు, కానీ తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేక నేనైతే ఎవరిని ఫోర్స్ చేయలేక నేనైతే ఎవరిని అడగలేదు. తెలిసిన వాళ్ళైతే తీసుకొని వచ్చారు కేక్ అయితే. ఇప్పుడైతే మనం అయితే కేక్ కట్ చేసుకుందాం. మార్నింగ్ నుంచి అసలు ఎంత డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్. అసలు ఈరోజు కేక్ కట్ చేస్తానా లేదా అని చెప్పి. వావ్, కేక్ అయితే ఆగు రక్కం ఆగు. ఇట్రా 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 ఇట్రా, నువ్వే కట్ చేద్దు ఆగు. సరే సరే ఆగు ఆగు ఒక్క నిమిషం ఆగు. ఉన్నంతలో సంతోషంగా మేమైతే కేక్ కటింగ్ అయితే చేసుకుంటున్నాం. మా హస్బెండ్ లేరని చిన్న బాధ. ఎందుకనంటే ఇంత కష్టపడి చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ అయితే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఈ సంవత్సరం అయితే నేను మా ఇంట్లోనే ఉండి చేసుకుంటున్నా, కానీ మా హస్బెండ్ అయితే లేరు. అందుకని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఉంటే బాగుండేది, అందరం సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం అని. లైటర్ లేక మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ అనాలి. మా పిల్లలైతే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మేమైతే ఇంట్లో. నేనైతే చిన్నగా ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఆగునానా ఇటు నేను ఇక్కడైతే కెవిన్ కి అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. మా హస్బెండ్ లేరని చిన్న బాధ. మా హస్బెండ్ ఉంటే ఇంకా బాగా జరుపుకునేదాన్నేమో. నేనైతే చాలా చాలా మిస్ అవుతున్నా. పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే కేక్ చూస్తే ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు మమ్మీ వదిలేసిద్దా అని చెప్పేసి అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇంకా నాకెవరు తినిపించట్లేదని నా కేక్ నేనే తింటున్నా ఫ్రెండ్స్. ఇంకేం చేస్తాం, పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. నా కేక్ నేను తింటూ ఆ ఫొటోస్కి అయితే పోజ్ ఇస్తున్నాను నేనైతే. ఇక్కడ హర్షిత అయితే వచ్చి పెడుతుంది. పిల్లలిద్దరు అయితే తినిపించలేదు, నేనన్నా తినిపించకపోతే మా అక్క ఫీల్ అయ్యిద్దని చెప్పేసి. ఈ సంవత్సరం బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నా. ఎందుకనంటే అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తమ్ముడు వాళ్ళు అక్క వాళ్ళు ఉండి అయితే సెలబ్రేషన్ చేశారు. ఇక్కడ నేను ఒక్కదాన్ని, నాకు తోడు పిల్లలిద్దరు హర్షిత, నా హస్బెండ్ అయితే ఊరెళ్ళారు కాబట్టి నేనైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా. ఉంటే బాగుండేది అని చెప్పేసి. ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకునే వాళ్ళం, కానీ ప్రతి సంవత్సరం 2 years నుంచి నా బర్త్డే మా ఆయన అయితే మిస్ అయిపోతున్నారు. మీరు కూడా నాలానేనా? నేనైతే కెవిన్కి 2 years ఉన్నప్పుడు ఆన్లైన్లో అయితే బుక్ చేశాను హ్యాపీ బర్త్డే బెలూన్స్, అవి స్టిక్కర్స్. అవి నాకు ఇప్పుడు ప్లస్ పాయింట్ అయినాయి అనమాట. నాకు ఏ వస్తువైనా చాలా జాగ్రత్తగా ఉండిద్ది, అలాగే నీట్గా దాచుకుంటాను. నా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. నేనైతే మా పెళ్ళికి అయితే మేలు ముసుగు అయితే వేస్తారు కదా, ఆ నెట్ ఇంకా నేనైతే దాచుకున్నాను. అవి కూడా వేసి ఈ డెకరేషన్ చేశాను అనమాట. ఇక్కడైతే పిల్లల్ని ఫోజ్ ఇవ్వమని చెప్పేసి అంటే వాళ్ళు ఫోజ్ ఇవ్వడమేమో కానీ కాళ్ళ మీద కాలేసుకొని చక్కగా అయితే కూర్చున్నారు. పెద్ద కొడుకుగా నేను కూడా పెట్టకపోతే మా అమ్మ ఫీల్ అయిద్దా అని చెప్పేసి కేక్ ఎక్కడ పడేయాల్సి వచ్చిద్దా అని చెప్పేసి నాకు పెట్టినంత పెట్టి కెవిన్ అయితే తినేస్తున్నాడు ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ ఫన్. ఇక్కడ రాజ్ కుమార్ కూడా అన్నయ్య పెట్టాడు కదా, రాజ్ కుమార్ అయితే అలిగాడు అనమాట. ఇంక సర్లే కెవిన్ మీద కొద్దిగా అరిశాను. అటు పక్కకి వెళ్ళు తమ్ముడే పెడతాడంట అని చెప్పేసి.
దీని కంటిన్యూషన్ వీడియోగా లాస్ట్ ఇయర్ నా బర్త్డే నేనైతే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నానో ఆ వీడియో కూడా పెడతాను చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మమ్మీ పట్టుకో కాస్తం పట్టు చూడమ్మా. హే క్వీన్ సైడ్ చూడమే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చూడు ఇటు రాజకం ఏ చీజ్ చెప్పు. చీజ్ తింటగా అది చూడు. అసలు నాకు ఒక్కళ్ళన్నా పెట్టాను అసలు నువ్వు అలా పెట్టుకుంటున్నావు బుజ్జి నేను కూడా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ తినండి. మీ బదులు నేనే తింటా. నా బర్త్డే సెలబ్రేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్.